పార్లమెంట్ సంబంధించి తర్వాత పట్టాభి కాదర్ గారు ముఖ్యమంత్రి గారు లోకేష్ గారికి మనం ఎల్లప్పుడూ కృతజ్ఞతగా ఉండాలా. వాళ్ళ కుటుంబం 40 సంవత్సరాల నుంచి కూడా తెలుగుదేశం పార్టీ పాల్గొన్న కుటుంబము. ఫస్ట్ నుంచి కూడా రామారావు గారు 84లో ఆయన పెద్ద ఎంపీగా ఎలక్ట్ అయ్యి మళ్ళీ 4 టర్ములు 5 టర్ములు ఎమ్మెల్యేగా ఉన్నారు. సో ఈ రోజు మళ్ళా పాత కాలము నాకు వాళ్ళ ఫ్యామిలీకి గుర్తింపు రావటం చాలా సంతోషంగా ఉంది. ఏదైతే వాళ్ళ కుటుంబం పైన నమ్మకంతో ఈ రోజు పార్టీ ప్రెసిడెంట్ పఠాన్ కాదర్ ఖాన్ 72 రోజులు జైల్లో ఉన్నాడు. అప్పుడు అంగళ్ళ కేసులో మదనపల్లి సబ్ జైల్లో 72 రోజులు ఉన్నాడు. ఆయనకు జనరల్ సెక్రటరీగా ఇవ్వటం జరిగింది. నేను కానీ షాజహాన్ బాషా కానీ అందరం కూడా ఆ రోజు రాయచోట్లో మీటింగ్ పెట్టినప్పుడు ప్రజా కమ్యూనిటీకి ఇస్తే బాగుంటుందని మేము చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి గారు కూడా అదే అభిప్రాయం మేము చెప్పడం జరిగింది. ఆ తర్వాత పార్టీ అన్ని ఆలోచించి లోకేష్ గారు అంతా కూడా మనము ప్రజా కమ్యూనిటీ నుంచి రాజంపేట పార్లమెంట్ లో ఇయ్యాలనే ఉద్దేశంతో చేయడం జరిగింది. అందరూ కలిసికట్టుగా పార్టీ ముఖ్యం మనకేం గ్రూపులు లేదు, ఏం లేదు. చంద్రబాబు గారు లోకేష్ గారి నాయకత్వంలో మనమంతా ముందుకు పోవాలా. ఈ రోజు రాజంపేట కానీ, కోడూరు కానీ, రాయచోటి కానీ, ఈ పక్క 4 కాన్స్టిట్యున్సీలు మదనపల్లి కానీ, తమ్మలపల్లి కానీ, పుంగనూరు కానీ, పీలేరు కానీ అన్ని మనం గెలిపించేదానికి మనం ప్రయత్నం చేయాలి. నెక్స్ట్ టైము లాస్ట్ టైము పొరపాట్ల వల్ల పుంగనూరు, తమ్మలపల్లి, రాజంపేట ఓడిపోవడం జరిగింది. ఈసారి ఈ కాంబినేషన్ లో అందరము తెలుగుదేశం పార్టీని కష్టపడి ఈ సీట్లు మనం ఏవైతే మన పార్లమెంట్ సంబంధించి 7 సీట్లు ఉన్నాయో అన్ని గెలిపించి చంద్రబాబు గారికి కానుక ఇవ్వాలి. మనం ఈ సూట్ ఖచ్చితంగా మదనపల్లిలో కూడా నేను, ప్రసాద్ బాబు, షాజహాన్ మేమందరం కూడా వారానికి 2 రోజులు పార్లమెంట్ ఆఫీస్ లో కూర్చుంటాం. ఇక్కడ సంబంధించి ఏదైనా సమస్యలు కార్యకర్తలకు అందుబాటులో ఉంటాం. కలెక్టర్, ఎస్పీ మాకు జిల్లా కూడా అయింది. రాయచోటు కూడా అట్లే జిల్లా కంటిన్యూ అవుతా ఉంది. ఆ రోజు రాయచోటుకి ఎవరు వ్యతిరేకం కాదు, అది అట్లే కంటిన్యూ అవుతా ఉంది. అప్పుడు మదనపల్లి చేస్తామని చెప్పి ఆ రోజు ముఖ్యమంత్రి గారు మాట చెప్పినారు కాబట్టి చేయటం జరిగింది. అంతే తప్ప రాయచోటిని ఏదో చిన్న చేయాలనే ఉద్దేశం ఎవరికి లేదు. రాయచోటి ఎప్పుడు రాయచోటికి ఆ గౌరవము, గుర్తింపు, స్థానం ఎప్పటికీ ఉంటుంది. మదనపల్లి కూడా ఫస్ట్ నుంచి కూడా మదనపల్లి కూడా కొంచెం చరిత్ర ఉండే ఊరు కాబట్టి మదనపల్లి ప్రజల్లో మదనపల్లి హెడ్ క్వార్టర్ కావాలని కోరుకుంది తప్ప వేరే ఊరును తగ్గించనే అభిప్రాయం ఎవరికి లేదు వాస్తవంగా కూడా. కాబట్టి ఈ రోజు ముఖ్యమంత్రి గారు పాల్గొండరాయుడు కుటుంబాన్ని, ప్రసాద్ బాబును ఈ రోజు బాధ్యత ఇంకా ఎక్కువైంది. నాకు కానీ ప్రసాద్ బాబు కానీ మాకు ఎవరితో గ్రూపులు లేదు, ఏమి లేవు. ఇష్యూ పార్టీ ముఖ్యం. మాకు పార్టీని గెలిపించేది ఇంపార్టెంట్. మేము గౌరవంగా రాజకీయం చేసే కుటుంబాలు మేము కానీ, ప్రసాద్ బాబు కుటుంబం కానీ పార్టీ కోసం కష్టపడతాం. చంద్రబాబు గారు, లోకేష్ గారు ఏది ఆదేశిస్తే అది మనం ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం మనకి ఈ పార్లమెంట్ లో ఉంది. మనం ఫేస్ చేయాల్సింది ఇంకా వైసీపీ ఎంపీ ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, పుంగనూరు కానీ, తమ్మలపల్లి పార్లమెంట్ సభ్యులు కూడా వైసీపీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. మనం కూడా జాగ్రత్తగా ప్రజలకు అందుబాటులో ఉండి, కార్యకర్తలకు అందుబాటులో ఉండి, మదనపల్లి హెడ్ క్వార్టర్ జిల్లా అయిన తర్వాత 2 days ఇక్కడ కూర్చుంటారు. ప్రసాద్ బాబు వాళ్ళు రాజంపేట, కోడూరు ఆ పక్క కూడా పార్టీని బలోపేతం చేయాలి కాబట్టి అక్కడ కూడా చూసుకుంటారు. కాబట్టి అందరూ టీం వర్క్ లాగా ఇప్పుడు ఉండే ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో అందరము కలిసి జనసేన, బీజేపీ, తెలుగుదేశం కూటమి ముందుకు పోతాం. కాబట్టి పార్టీ బలోపేతమే తప్ప నాకు వేరే అభిప్రాయాలు ఎవరికి లేవు ఇక్కడ. కాబట్టి అలాగే మళ్ళా ఒకసారి చంద్రబాబు గారికి, లోకేష్ గారికి, పార్టీ అధిష్టాన వర్గానికి, ప్రసాద్ బాబు గారిని పార్టీ అధ్యక్షుడిగా ఇచ్చిన దానికి కృతజ్ఞతలు తెలుపుతూ మా ప్రియతమ నాయకుడు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరియు లోకేష్ బాబు గారు ఈరోజు నా మీద ఎంతో నమ్మకంతో పార్టీకి దాదాపు 47 ఏళ్ళు పార్టీకి మా కుటుంబం చేసిన కృషిని గుర్తించి ఈరోజు జిల్లా అధ్యక్ష పదవి నాకు అప్పచెప్పారు. అలాగే ప్రధాన కార్యదర్శిగా ఖాన్ గారిని దీనికి కృషి చేసిన మల్లారి కిషోర్ కుమార్ రెడ్డి అన్నకు, ఎమ్మెల్యే షాజహాన్ బాషా గారికి మరియు ప్రతి నియోజకవర్గ ఇన్ఛార్జ్కి, ఎమ్మెల్యేలకు అందరికీ నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఖచ్చితంగా రాబోయే కాలంలో సీనియర్ నాయకుల సలహాలు తీసుకుని రాజంపేట పార్లమెంటరీలో పార్టీ పటిష్టతకు
కృషి చేస్తానని, ఖచ్చితంగా పార్టీ కోసం కష్టపడిన ప్రతి కార్యకర్త కోసం వాళ్ళ ఉన్నతి కోసం నేను పాటుపడతానని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ, అలాగే ఉమ్మడి కూటమి ప్రభుత్వంలో ప్రజలకు జరుగుతున్న అభివృద్ధిని గ్రామీణ ప్రాంతాల ప్రజలకు చేరవేసి పార్టీని పటిష్టపరిచి రాబోయే 29లో కానీ వచ్చే స్థానిక సంస్థల్లో కానీ పార్టీ గెలుపుకు ఖచ్చితంగా రాజంపేట పార్లమెంటరీ జిల్లా కమిటీ గెలుపు కృషి చేసి పార్టీని పటిష్టపరుస్తుందని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాను. అలాగే నాకు ఈ గురుతర బాధ్యత అప్పచెప్పిన పార్టీ అధిష్టానానికి మరొక్కసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.